ఏమైంది బాబు? భార్య వియోగం ఆ రాముడే తట్టుకోలేకపోయాడు. అమ్మవారి నిప్పుల గుండం తొక్కు, మంచి మనసుతో తలుచుకో, నీ ప్రాణం నీ దగ్గరికి వస్తుంది. వద్దు మధుగారు, దేవుడా ఎలా ఆపాలి? మనల్ని విడదీయాలనుకున్న విడాకుల కాగితాలు కాలి బూడిదైపోవాలి. మన ప్రేమే నిజమని, మన మనసు ఒక్కటని అమ్మతో పాటు అందరికీ తెలియాలి. చెప్తా, అందరికీ తెలిసేలా చెప్తా. మధుగారు, ప్రాణాలు కాపాడడం కోసం ఆ రోజు నువ్వు నిప్పుల గుండం తొక్కావు మృదుల. ఈరోజు నా ప్రాణమైన నువ్వే నాకు దూరం అయ్యావు. తిరిగి నా ప్రాణాన్ని నేను దక్కించుకోవడానికి నేను ఈ నిప్పుల గుండం తొక్కుతున్నాను. అయ్యో మధుగారు, నా కొడుకు దగ్గర ఏమన్నా వాగావే అనుకో, నేను తగలెట్టుకోవడం మాత్రమే కాదు, నువ్వే తగలెట్టావన్నా ప్రూఫ్స్ ఉంచి మరీ చేస్తా. నా వల్ల ఆయన ఈ బాధలన్నీ భరించడానికి వీల్లేదు. మధుగారు, 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 మధుగారు. మృదుల, 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 నువ్వు వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకింత పని చేశారు మధుగారు? మీకేమైనా జరిగితే నేనేమైపోతాననుకున్నారు? మరి నువ్వు లేకపోతే మరి నేనేమైపోతాను అనుకున్నా? నిప్పుల గుండం తొక్కితే అమ్మవారు కరుణిస్తుందని చెప్పారు. కరుణించింది మృదుల, కరుణించింది. నా ప్రాణాన్ని నా దగ్గరికి చేర్చింది. ఇంకెప్పుడు నా నదులు వెళ్ళక మృదుల. నువ్వు లేకుండా నేను బతకలేను మృదుల, బతకలేను. ఎందుకు మధుగారు నేనంటే ఇంత పిచ్చి? నా కోసం నిప్పులు తొక్క
చెప్తారా? ఇంత బాధని ఎలా భరించారు? నువ్వు దూరమైన బాధ ముందు ఈ బాధ ఎంత మృదుల. అసలు నువ్వు ఎందుకు ఇంత పని చేసావు? నన్ను వదిలి వెళ్ళిపోవాలని నీకు ఎలా అనిపించింది? విడాకులు ఇస్తావా నాకు? అసలు నన్ను వదిలి నువ్వు ఉండగలవా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? అసలు నువ్వేమనుకుని చేసావు? నిజం చెప్పు. నేను వద్దా నీకు? చెప్పు. మీరు నా ప్రాణం మాధవ్ గారు. మీరు వద్దని ఎలా అంటాను? మిమ్మల్ని వదిలి ఎలా ఉంటాను? మరైతే ఎందుకు వెళ్ళిపోయావు? అమ్మే కదా విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టించింది. అయ్యో, అదేం కాదు మాధవ్ గారు. నన్నేమి అడగద్దు. నాకు తెలుసు మృదుల, తనే మొత్తం చెప్పింది. ఏం చేయను మాధవ్ గారు. మీతో కలిసి ఉండాలన్న నా స్వార్థం కోసం మీ అమ్మగారిని మీకు ఎలా దూరం చేయగలను? ఆవిడ ప్రాణాల కంటే నేను ఎక్కువ కాదు కదా. అమ్మే ఎక్కువ మృదుల, కానీ నేనంటేనే నువ్వు కదా. ఎవరికి ఏ సమస్య వచ్చినా మన ఇద్దరికి తెలియాలి. ఇద్దరం కలిసే పరిష్కరించుకోవాలి. అంతేకాని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా మృదుల? నువ్వు ఇంట్లో ఉండాలని అమ్మ ఎప్పుడు కోరుకుంది. పంపించే అవకాశం కోసమే చూసింది. నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది మృదుల. నీ ఎమోషన్స్తో ఆడుకోవడం అమ్మకు తెలిస్తే ఏ ఎమోషన్స్తో వాటిని అడ్డుకోవాలి నాకు బాగా తెలుసు మృదుల. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు మృదుల. నన్ను వదిలి మాత్రం వెళ్ళకు. పోనీ నీ గుండెల్లో నిజంగానే నా మీద ప్రేమ లేదని చెప్పు. వద్దు మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు. ఇప్పటికే నా వల్ల మీకు కలిగిన బాధకి తారకంగా ఉంది. నా ప్రేమ మీద కూడా మీకు అనుమానం వస్తే ఆ ప్రేమే నన్ను అసహించుకుంటుంది. చెప్పేస్తాను మధు గారు, మీరంటే ప్రాణం ప్రాణం ప్రాణం. ఏ మనసును అడిగినా, నా శ్వాసను అడిగినా అదే చెప్తుంది. నేను మాట్లాడే మాట, పలికే పలుకు అన్ని మీరే మీరే మీరే. నేను నమ్మను మృదుల. నేను నమ్మను మృదుల. ఏమన్నారు? అవును మృదుల, నేను చెప్పేది నిజం. అమ్మ చెప్పిందని ఒక్క క్షణంలో విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేసాం. అదే నా మీద ప్రేమ ఉంటే నువ్వు నన్ను ఎలా దూరం చేసుకుంటావు? నువ్వు నన్ను భయంతో ప్రేమిస్తున్నావా, లేదా నేను తాళి కట్టిన బంధానికి తప్పదని ప్రేమిస్తున్నావా? అదే కదా. నీ మనసులో నేను లేను కదా. ఆపండి 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 ఆపండి. ఏమన్నారు? మీరంటే ప్రేమ లేదా? మీరంటే ఇష్టం లేదా? అవును, ఉంటే నన్ను ఇలా వదిలి వెళ్ళం. ప్రేమిస్తున్నానని చెప్పిన మరుక్షణమే చెప్తాం. ఎన్ని రోజులు ఆగవు చెప్పు. తప్పక నన్ను ప్రేమిస్తున్నావు కదా. ఆపుతారా మీ మాటలు? మీరంటే ప్రాణం ప్రాణం, పిచ్చి పిచ్చి పిచ్చి. మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. మన ముందున్న ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. మీరు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు. మీరు తప్ప నాకు వేరే లోకం వద్దు. మీరు లేనిది ఈ మృదుల బ్రతికే లేదు. ఆట పట్టించాలని దూరంగా ఉన్నాను, కానీ ప్రేమ లేక కాదు.
ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఒక్క క్షణం కూడా బాధ లేకుండా మృతుల బ్రతకలేదు. ఐ లవ్ యూ సో మచ్ మృదుల. ఐ లవ్ యూ. ఓకే, చుట్టుపక్కల మొత్తం వెతకండి. కనిపించినా రావడానికి ఇబ్బంది పెడితే వెంటనే మాకు కాల్ చేయండి. ఓకే? ఏంటండి, ఇంకా ఏం తెలియలేదా? 1 గంట క్రితం గుడి పరిసరాల్లో ఎవరో చూశారట. ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. ఖచ్చితంగా దొరుకుతుంది భారతి. అసలు ఎందుకొచ్చిన బాధలండి ఇవన్నీ? అది ఎవరికేం అన్యాయం చేసింది? అందరూ మంచిగా ఉండాలని చూస్తూ ఎవరేమన్నా భరించడమే దాని తప్ప. వీటన్నిటికీ ముగింపు పలకాలండి. ఇంకెవ్వరూ ఎప్పుడో మృదుల జోలికి వెళ్లకుండా చూడాలి. అన్నయ్య, రా బ్రాహ్మణి. రావదునా. ఈ టైంలో లాయర్ గారిని తీసుకొచ్చావేంటమ్మా? అసలు మృదుల ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఈ కొత్త గొడవలేంటమ్మా? కొత్త గొడవలు లేవు, పాత గొడవలు కావనయ్యా. గొడవలన్నీ వదిలిపోయే రోజన్నయ్యా ఇది. మన దరిద్రం మొత్తం వదిలిపోయిన రోజు. ఇన్నాళ్ళు నేనెంత ప్రయత్నించినా జరిగింది మన అదృష్టం కొద్దీ ఈ రోజు అనుకోకుండా జరిగిందన్నయ్యా. మనతో కలిసి ఉండే అర్హత లేదని ఆఖరికి అర్థం చేసుకుని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన పని మనం పూర్తి చేయాలి. ఏంటో మనం అనేది ఏమీ అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందన్నయ్యా? విడాకుల కోసం మధు మృదులాల సంతకాలైపోయాయి. మనం కూడా సపోర్ట్ చేస్తూ సంతకాలు పెడితే వాళ్ళకి విడాకులొచ్చేస్తాయి. వెంటనే మధు మానసిల పెళ్లి జరిపించొచ్చు. ఏం మాట్లాడుతున్నావు వదినా? మధు మృదులకు విడాకులు రావడం ఏంటి? మృదుల సంగతి నాకు తెలుసు వదినా. ఎవరో కావాలని చేసిందే తప్ప మృదులు ఇలా చెయ్యదు. ఆపు భారతీదేవి. ఇప్పటి వరకు చేసింది చాలు. అసలు నువ్వు చేసిన పనికి మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. అయినా వచ్చాను అంటే అర్థం చేసుకొని నీ మర్యాద నిలుపుకుంటే మంచిది. అది కదమ్మా. ఈ విషయంలో ఇంకెవరూ ఏమీ మాట్లాడొద్దన్నయ్యా. ఇన్నాళ్ళు నా మాట మీరు కాదండం, నేను ఆవేశపడ్డం, ఇవన్నీ చాలు. ఈసారి మాత్రం నేననుకున్నది జరగాల్సిందే. అయినా మీ కూతురు జీవితం బాగుపడే దారి దొరికిందని సంతోషించకుండా ఇంకా పనికి మాలింది ఏమైపోతుందోనని ఆలోచిస్తున్నారంటే మీ గురించి ఏమనుకోవాలి? అయినా అదే నా కొడుకుని వద్దని వదిలేసిపోతే మీరెందుకు ఆలోచిస్తున్నారు? దానికోసమే ఆలోచిస్తూ నా కొడుకు పిచ్చివాడైపోవాలనుకుంటున్నారా? ఇప్పటికే జరగకూడని తప్పులు చాలా జరిగిపోయాయి. మొత్తం సరిదిద్దాలన్నయ్య.
వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావడం లేదమ్మా. ఏదన్నా మాట్లాడితే మమ్మల్ని శత్రువులా చూస్తున్నావని మౌనంగా ఉంటున్నాం తప్ప నీ ఆలోచనలు ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అన్నయ్య, అవునమ్మా, అన్నిటి గురించి బాగా ఆలోచిస్తున్నావు కానీ నీ కన్నబిడ్డ మనసేంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నావు. అసలు మృదుల లేకుండా వాడెలా బతుకుతాడనుకున్నావు? ఈ విడాకులు మళ్ళీ మనసుతో పెళ్లి ప్రతిపాదనకి వాడెలా ఒప్పుకుంటాడనుకుంటున్నావు? ఒప్పుకుంటాడన్నయ్య. పొద్దున్న ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు మీకన్నా ఎక్కువ ఆవేశపడినవాడు ఇప్పుడు వాడే ఫోన్ చేసి డివోర్స్ పేపర్స్ తీసుకొని లాయర్తో సహా ఇక్కడికి రమ్మన్నాడంటే ఏంటర్థం? వాడు నిజం తెలుసుకున్నాడు. వదిలేసిపోయిన దానికోసం ఆరాట పట్టం కంటే అమ్మ బాధని అర్థం చేసుకోవడం మంచిదని తెలుసుకున్నాడన్నయ్య. కాదన్న అమ్మాయి కంటే కోరుకుంటున్న మరదలు చేయి పట్టుకోవడమే మంచిదని తెలుసుకుని వస్తున్నాడన్నయ్య. ఒకవేళ వాడి మనసు కాస్త అటు ఇటుగా ఉన్నా వాణ్ణి ఒప్పించాల్సిన బాధ్యత మనకుందన్నయ్య. ఎవరెలా పోయినా మనకనవసరం. ఇప్పుడు మనకి మధు మానసుల జీవితాలు మాత్రమే ముఖ్యం. అది మాత్రం గుర్తుంచుకోండి చాలు. అన్నయ్య వచ్చాడు. మధు, వచ్చావా నాన్న? మృదులా, మృదులా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు ఈ పని ఎందుకు చేశావు? మధుకి దూరంగా ఉండను, అతని చెయ్యి వదిలిపెట్టను అని మొన్ననే కదా మాటిచ్చావు. ఇంతలోనే ఏమైందే నీకు? అసలు విడాకుల మీద సంతకాలు పెట్టడమేంటి? మధు చేత కూడా పెట్టించడమేంటి? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని మాకు తెలుసమ్మా. ఎవరో చేయించారు? చెప్పమ్మా, ఎవరు వాళ్ళు? నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిజం బయటపడాలి. ఇలా మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. మావయ్య, తను వచ్చింది కదా, అది చాలు. మిగతా విషయాలు ఇంకా అనవసరం, వదిలేయండి. ఏంటన్నయ్య వదిలేది? మావయ్య అడగడం, నువ్వు కంట్రోల్ చేయడం చూస్తుంటే ఇక్కడ మేమే ఏదో చేసినట్టు నువ్వేదో పోన్లే పాపమని వదిలేస్తున్నట్టుంది. ఎప్పుడు పడితే అప్పుడు అది ఇంట్లో వచ్చి వెళ్ళిపోవడం, మమ్మల్ని అనుమానించడం బాగా అలవాటైపోయింది. అసలు ఇదంతా పెద్ద నాటకం అన్నయ్య. మనం సంతోషంగా ఉండడం ఇది చూడలేదు. మనకి మనశ్శాంతి లేకుండా చేయడమే దీని లక్ష్యం. చెప్పవే, ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అని చెప్పు. నిజంగా పోవాలనుకుంటే పోతాను కానీ పిల్లవగానే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వస్తానని చెప్పు. సరియో సరియో మౌనంగా ఉంది కదా అని చేత కానిది అనుకోకు. మంచితనాన్ని అసమర్థత అనుకోవద్దు ప్లీజ్. అమ్మా, ఎందుకు చేసింది ఏంటి అని నువ్వు కూడా అడగాలనుకుంటున్నావా? దీన్ని చంపేయాలనుకుంటున్నాన్రా.